గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము వన్ బై వన్ అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, అన్ని రకాల కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్ ఫ్రీగా అందించబడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు మనకు ఈవినింగ్ 7 PM తెలుగుకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో మీరందరూ పాల్గొనండి. మీ యొక్క చదివిన ఎంతవరకు గుర్తుందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ గ్రాండ్ టెస్ట్ ఎగ్జిటి వాళ్ళకు, పేపర్ 1 వాళ్ళకు, పేపర్ 2 అంటే స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకు అందరికీ ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇక మనము మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టెట్ వెబ్సైట్లో నిన్న మనకు ఒకటైతే హాల్ టికెట్ విల్ బి రిలీజ్డ్ ఆన్ 16th May అని నిన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మొత్తానికి ఈరోజు మనకు 11 వరకు ఈ హాల్ టికెట్లు అనేటివి అందుబాటులో అయితే వస్తాయి. దాని తర్వాత నేను మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ విధానం కూడా నేను చెప్తాను. సో నేడు టెట్ హాల్ టికెట్లు షెడ్యూల్ ప్రకారం హాల్ టికెట్లు విడుదల కాకపోవడం పట్ల అభ్యర్థుల ఆగ్రహం. 20 నుంచి పరీక్షలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఉపాధ్యాయ పరీక్ష సంబంధించి హాల్ టికెట్లు బుధవారమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ రాత్రి వరకు వెబ్సైట్లు అందుబాటులోకి రాకపోవడంతో అభ్యర్థులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెట్ పరీక్ష ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో జరగనుంది. అయితే ఈ నెల 15 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అయితే నోటిఫికేషన్లు షెడ్యూల్ ప్రకారం హాల్ టికెట్లు విడుదల కాకపోవడంతో అధికారుల వైఖరి పట్ల విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాల వల్ల గురువారం హాల్ టికెట్లు అందుబాటులోకి తెస్తామని అధికారులు వెల్లడించారు. టెట్కు మొత్తం 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వారైతే చెప్పడం జరిగింది. మొత్తానికైతే టెట్ హాల్ టికెట్లు ఈరోజు మీకు అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల పోస్టులో కోర్టు తీర్పు అమలయ్యేనా, హైకోర్టు ఆదేశించిన ముందుకు సాగని నియామక ప్రక్రియ, ప్రభుత్వ నిర్ణయం ఫైనల్ అంటున్న గురుకుల బోర్డు. మానసిక ఆవేదనలో అభ్యర్థులు అయితే ఉన్నారు. గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వానిదే తుది నిర్ణయమని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు తేల్చి చెప్పింది. రిక్రూట్మెంట్ ప్రక్రియలోని అనేక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. వారికి అనుకూలంగా న్యాయస్థానము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కానీ ట్రిబ్ మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కోర్టు ఆర్డర్ కాపీలను పట్టుకొని అభ్యర్థులు బోర్డు చుట్టూ తిరుగుతుండగా బోర్డు మాత్రం ప్రభుత్వానికి అన్ని అంశాలను నివేదించామని, నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని చేతులెత్తేసింది. దీనిపై అభ్యర్థులు తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో 9 కేటగిరీలకు సంబంధించినటువంటి మొత్తం 9,210 పోస్టుల భర్తీకి ట్రిప్ చర్యలు చేపట్టింది. గత ఆగస్టులోనే రాత పరీక్షలు నిర్వహించగా ఈ ఫిబ్రవరిలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ పోస్టులు మినహా దాదాపు 8,700 పోస్టుల భర్తీకి ఎంపిక చేసిన నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసింది. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్, డెమోల నిర్వహణ, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రిలింగ్విష్మెంట్ లేకుండా నియామకాలు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా కామన్ పేపర్స్ను పెట్టి అవరోహణ క్రమంలో పోస్టుల భర్తీ చేపట్టకుండా ఆరోహణ పద్ధతితో ఒకేసారి అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా ఒక అభ్యర్థి 3 లేదా 4 ఉద్యోగాలకు ఎంపికయ్యారని, అందువల్ల 2,000 పోస్టులకు పైగా ఖాళీలు ఏర్పడే పరిస్థితి ఏర్పడిందని కోర్టుకు విన్నవించారు. గతంలోనే ఇదే అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరించారు. ఒకరు ఉద్యోగానికి ఎంపికైన వారు ఆ పోస్టులో చేరకపోతే వాటిని తదుపరి మెరిట్ జాబితాలతో భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ట్రిప్ చేపట్టిన విధానం వల్ల వేలాది పోస్టులు బ్యాక్లాగ్ ఏర్పడమే కాక వేల మంది తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అభ్యర్థులైతే కోర్టు ఎదుట ఆవేదన వ్యక్తమైతే చేసుకున్నారు. దీంతో హైకోర్టు గురుకుల అభ్యర్థులకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు కూడా వెలువడించడం అయితే జరిగింది. కానీ గురుకుల నియామకాల్లో మిగిలిపోయిన ఉద్యోగాలన్నింటినీ తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు వెలువడి దాదాపు 2 నెలలు అవుతున్న ఇప్పటికీ ట్రిప్ ఆదేశంగా చర్యలు చేపట్టలేదు. నెక్స్ట్ లైబ్రరీ, జేఎల్ పోస్టుల పరిస్థితి అంతే. ఇతర పోస్టులకు సంబంధించి కూడా ఇదే దుస్థితి ఉంది. ట్రిప్ చేపట్టిన జేఎల్ పోస్టు బాటనీ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లో మైక్రోబయాలజీ అభ్యర్థుల అర్హులని ప్రకటించిన డెమోలకు అనుమతించలేదని ఆరోపిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్కు విరుద్ధంగా ట్రిప్ నియామకాలు చేపట్టాలని ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థులు అర్హత లేని వారికి ఎంపిక చేశారని లైబ్రరీన్ అభ్యర్థులు కూడా కోర్టును ఆశ్రయించారు. జేఎల్ బాటనీ అభ్యర్థులు అనుకూలంగా హైకోర్టు తీర్పునివ్వడం కూడా
జరిగింది. ఇది గురుకులకు సంబంధించినటువంటి అప్డేట్. మొత్తానికైతే బ్యాక్లాగ్ పోస్టులకు అంటే నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారికి ఇప్పటివరకు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రిలింగ్విష్మెంట్ ఇచ్చి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారికి తీసుకోవాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ఆ ట్రిప్ మాత్రము ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. గవర్నమెంట్ డిసిజన్ ఈజ్ ఫైనల్ అని చెప్తుంది. సో గవర్నమెంట్కి అన్నీ చెప్పాము, గవర్నమెంట్ వాళ్ళు డిసిజన్ తీసుకుంటే దాని ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాము అని గురుకుల బోర్డు అయితే చెప్పడం అయితే జరిగిందని దీని యొక్క సారాంశం. నెక్స్ట్, డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదలకు ఆర్టీసీ అయితే కసరత్తు అయితే చేస్తుంది. ఎప్పుడు వేస్తారో కానీ ఎప్పటి నుండో పేపర్లో అయితే దీనికి సంబంధించి వస్తుంది. చూసుకున్నట్లయితే ఇక్కడ టీఎస్ఆర్టీసీకి డ్రైవర్లు కండక్టర్ల కోట తీవ్రంగా వేధిస్తుంది. మహిళలకు ఉచిత ప్రయాణంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు సరిపోయేంత సిబ్బంది లేక ప్రతినిత్యం ప్రజల నుంచి ఆర్టీసీ విమర్శలను ఎదుర్కొంటుంది. ఆర్టీసీలో మొత్తం 2000 డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని కండక్టర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీంతో నిత్యం బస్సుల రాకపోకల కోసం సిబ్బంది సమకూర్చే విషయంలో అధికారులైతే సతమతం అవుతున్నారు. ఈ ఇబ్బందులకు అధిగమించేందుకు సిబ్బంది నియామకాలు చేపట్టాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీకి ముందుకొచ్చింది. జిల్లాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసులను డ్రైవర్ కండక్టర్ డ్యూటీ ఒకేరే చేసేలా నియామకాలు చేపట్టనుందని తెలిసింది. అంటే డ్రైవర్ ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తి కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుందని ఆర్టీసీ నిబంధనలు రూపొందిస్తుంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్టు సమాచారం. ఖర్చు కూడా తగ్గుతుందనే భావనతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ నగరంతో పాటు శివార్లోని కళాశాలలు, విద్యా సంస్థల సమయపాలన ఒకేలా ఉండేలా మార్చాలని కోరుతూ ఆర్టీసీ లేఖలు రాసింది. వాటికి అనుగుణంగా 1500 బస్సులను కళాశాలలు, విద్యా సంస్థ సమయంలో నడిపేందుకు ఆర్టీసీ అయితే సిద్ధమవుతుంది. నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ NA-2 దరఖాస్తు ప్రారంభం. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ 2024 పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం అయితే ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు UPSC వెబ్సైట్లో అందుబాటులోకి ఉండే OTR వేదికపై రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది 2వ సెషన్లో భాగంగా NDA 370, NA-34 ఉద్యోగాలకు మొత్తంగా 404 ఖాళీలకు సంబంధించి ఉద్యోగ ప్రకటన అయితే విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఇది UPSCకి సంబంధించినటువంటి అప్డేట్స్. సో మొత్తానికి మనకు 10 to 11 వరకు 11:30 వరకు మనకు ఈరోజు హాల్ టికెట్స్ అనేటివి వెబ్సైట్లో అయితే అందుబాటులోకి రావడం అయితే జరుగుతుంది. మీరు టెట్ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ దాంట్లోకి వెళ్ళి అక్కడ నుండి టెట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మీకు టెట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మీకు హాల్ టికెట్స్ అనేటివి ఆటోమేటిక్గా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు వెబ్సైట్లో ప్రీవియస్ టెట్ మార్క్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే అవి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు టెట్కి సంబంధించి మీరైతే టెట్ అండ్ PDF నోట్స్లు, మీ ఫ్రీ మెటీరియల్స్, అన్ని రకాల కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి, మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.